ట్రిపుల్ ఐటీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి జూనియర్స్ ఎవరైతే P1 వాళ్ళు ఉన్నారో, అంటే ఇప్పుడు వచ్చే బ్యాచ్ 2020 బ్యాచ్ వాళ్ళకి అంటే క్యాంపస్కి వచ్చిన తర్వాత కోర్స్ అంటే బ్రిడ్జ్ కోర్స్ కానీ, ఇంకా అంటే మీ లెవెల్స్ తెలుసుకోవడం కోసం కానీ వాళ్ళు కొంచెం ఒక ప్రోగ్రామ్ లాగా అయితే ఒకటి క్రియేట్ చేసి కండక్ట్ చేస్తారు. సో అది అంటే బ్రిడ్జ్ కోర్స్ ఉంటుంది. తర్వాత అంటే క్యాంపస్ ఎలా ఉంటుంది ఏంటి, ఇంకా డిజిటల్ కోర్స్ ఒకటి ఉంటుంది. ఇంకా అంటే మీకు కంప్యూటర్ బేసిక్స్ కానీ, కంప్యూటర్కి సంబంధించి అంటే ల్యాప్టాప్కి సంబంధించి అంటే ఎలా వాడాలి ఏంటని 1 వీక్ క్లాసెస్ అయితే తీసుకుంటారు. ఇంకా వాటి గురించి అయితే షెడ్యూల్ అయితే రిలీజ్ చేశారు. అంటే ఇది ఎంతవరకు అంటే ఇంకా ఫైనలైజా కాదనేది తెలీదు. ఇది ఫేకా రీల్ అనేది కూడా తెలీదు మనకి. అంటే వాళ్ళ బ్రిడ్జ్ కోర్స్ ఎలా అయితే కండక్ట్ చేస్తారో ఇది మాత్రం కన్ఫామే. బట్ 18th జనవరి నుంచి అయితే ఇది కండక్ట్ చేసే అంటే ఆల్రెడీ మీ క్లాసెస్ ఉన్నాయని కూడా వాళ్ళు ఆల్రెడీ ముందే కౌన్సిలింగ్లో అయితే చెప్పారు. అంటే ఇది అఫీషియల్ వెబ్సైట్లో వస్తే అది మనం ఫైనలైజ్ అనుకోవచ్చు. బట్ ఇది అఫీషియల్ వెబ్సైట్లో కూడా ఎక్కడా లేదు, చెక్ చేశాను. ఇది వాట్సాప్లో అయితే వచ్చింది. ఎంతవరకు కరెక్ట్ అనేది చెప్పలేము. బట్ మీకు ఇలా కోర్స్ అయితే ఉంటుంది, బ్రిడ్జ్ కోర్స్ అయితే ఉంటుంది. మీ టాలెంట్ తెలుసుకోవడానికి వాళ్ళు ఎగ్జామ్స్ అవి పెడతారు. సో ఎలా అయితే జరుగుతుంది. అంటే వాళ్ళు బ్రిడ్జ్ కోర్స్ అని ఇలా ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అని ఇవన్నీ పెట్టారు కాబట్టి సో రియల్ అనుకోవచ్చు. ఇక్కడ కింద స్టాంపు కూడా ఉంది, బట్ ఈ సైన్ ఎవరిది అన్నది కొంచెం డౌట్గా ఉంది. సో ఫస్ట్ ఇది పీడిఎఫ్ అయితే చూద్దాం. పిఎస్సి ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ప్రీ యూనివర్సిటీ కోర్స్. మెయిన్ ఆబ్జెక్టివ్ ఇదంతా ఒకసారి చదువుకోండి. లెర్నింగ్ రెడీ ఇన్ ద ఎడ్యుకేటివ్ ఎన్వైర్న్మెంట్. అంటే ఇప్పుడు మీరు ఎడ్యుకేటివ్ ఎన్వైర్న్మెంట్కి అంటే అలవాటు పడటం కోసం వాళ్ళు మీకు కొంచెం ట్రైనింగ్ లాగా అయితే ఇస్తున్నామని అయితే ఫస్ట్ పాయింట్. సెకండ్ అయితే PUC1 స్టూడెంట్స్కి ఇదైతే పెడతారు ఈ ప్రోగ్రామ్ అనేది. థర్డ్ వచ్చేసి 3 వీక్స్ అయితే ఉంటుంది. 18th Jan to 6th February వరకు అయితే ఉంటుంది. Consists of 4 sub-components: bridge course in maths, physics, chemistry and English, digital literacy and campus academic life at RGKT, extra curricular activities. బ్రిడ్జ్ కోర్స్ అనేది అది ఎంతవరకు జరుగుతుంది అనేది కొంచెం డౌటే. మీకు ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అయితే ఉంటుంది. ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అంటే మీరు ఏదో అనుకోకండి, మీకు ల్యాప్టాప్కి సంబంధించి బేసిక్ లెసన్స్ అయితే చెప్తారు. అంటే మీకు జనరల్గా ఇప్పుడు మనకి మొబైల్ ఉందనుకోండి, మొబైల్ గురించి ఎలా మనం మామూలుగా చెప్తామో అలాగే లెసన్స్ లాగా ఏం చెప్పారో మామూలుగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అనమాట. ఏది ఎలా వాడుకోవాలి ఏంటి అని డీటెయిల్గా అయితే చెప్తారు. నెట్ కనెక్షన్ ఎలా ఇచ్చుకోవాలి, వెబ్ అడ్రస్ కానీ. మనకి ప్రతి ఎగ్జామ్ కూడా ఆన్లైనే ఉంటుంది, సెమిస్టర్స్ తప్ప. మనకి సెమిస్టర్స్లో జరిగే బిట్ పేపర్ కూడా ఆన్లైన్లోనే ఉంటుంది. సో అలాంటివి వెబ్ అడ్రస్ ద్వారా ఎలా యాక్సెస్ చేసుకోవాలి ఏంటనేది మీకు ఫస్ట్ 1 వీక్లో అయితే వాళ్ళు గైడ్ చేస్తారు. ఇంకా ఇది థర్డ్ పాయింట్, క్యాంపస్ అకాడమిక్ లైఫ్ ఎట్ RGKT. ఇవన్నీ అంటే ఇప్పుడు RGKTలో ఏ టైంలో ఏం జరుగుతుంది అనేది కొంచెం సస్పెన్షన్గా ఉంది. ఇదివరకు వాళ్ళు ఏదైతే మెన్షన్ చేశారో అవే జరిగాయి. అంటే కొన్ని చేంజెస్ అయితే ఉండేవి. బట్ ఈ టైంలో ఏంటంటే ఎప్పటికప్పుడు చేంజెస్ అనేది ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే వస్తుంది. అంటే ఏ టైంలో ఏం జరుగుతుంది అనేది కూడా మనం చెప్పలేని సిచ్యువేషన్లో అయితే ఉన్నాం. బట్ ఇది రియల్ ఫేక్ అనేది కూడా ఇంకా మనకి ఐడియా రాలేదు కాబట్టి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేంత వరకు మనం అంటే ఇది ఒక అంటే ఆల్రెడీ మీకు జరుగుతుందని చెప్పాను కాబట్టి అంటే మీకు కొంచెం ఐడియా అయితే వస్తుంది దీనివల్ల. సో ఇది ఫైనలైజ్ అనే అనుకోకండి, ఎంతవరకు నిజం అనేది మన క్లారిటీ లేదు. ఇంకా ఇది ఒకసారి చెక్ చేసుకోండి. మీకు ఎగ్జామ్ అయితే పెడతారు, ఇవన్నీ ఒకసారి చదువుకోండి. ఎంతవరకు జరుగుతాయి అన్నది కూడా మనకు చెప్పలేము. ఇది అంటే ఇక్కడ టైమింగ్స్ కూడా ఇచ్చారు, ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ స్పోర్ట్స్, గేమ్స్, యోగా, ఫైన్ ఆర్ట్స్ అండ్ మెడిటేషన్ అండ్ క్రియేటివ్ ఆర్ట్స్ ఇవైతే ఉంటాయి. క్రియేటివ్ ఆర్ట్స్ అంటూ ఏముండవు. ఇంకా మెడిటేషన్ అంటే ఇంకా యోగానే. ఫైన్ ఆర్ట్స్ అయితే ఉంటాయి. ఇక్కడ స్టాంప్ కూడా డీనా. ఓకే ఫైన్ అంటే ఇక్కడ డీనా ఉంది. సరే ఓకే, అది ఎంతవరకు నిజం అనేది మనం చెప్పలేము. బట్ పిన్ కోడ్ మాత్రం నూజూడ్ పిన్ కోడ్ అది. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.